సమాజానికి ఒక మేలు చేసే సందేశాన్ని ఆకర్షణీయమైన పద్ధతిలో తను ఈ చిత్రం ద్వారా ఒక కథాంశం ద్వారా అందిస్తున్నాడు. త్వరలో అంటే సెప్టెంబర్ 4వ తేదీ ఈ చిత్రం మీ అందరి ముందుకు రాబోతుంది. మీ ఆదరణను కోరుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాం. మొన్నే ఈ మధ్య కృషి గారి చేతుల మీదుగా ధర్మో రక్షతి రక్షిత అనే పాటను విడుదల చేశాం. చాలా మంచి పేరు, చాలా మంచి ఆదరణ, చాలా మంచి అభినందనలు, ప్రశంసలు ఎన్నో మాకు వచ్చాయి. అందుకోసం మరింత బలంతో, మరింత ఉత్సాహంతో మరికొన్ని పాటలు మీ ముందుకు తెచ్చే ఆ క్రమంలో ఇప్పుడు సినిమాలోని అత్యంత ప్రత్యేక గీతం న్యాయం చేయరా దేవుడా థియేట్రికల్ వర్షన్ను మీ ముందు తీసుకొస్తున్నాం. ఇందులో నర్తించింది ఈ పాటకి నృత్య దర్శకత్వం వహించింది రెండూ కూడా సృష్టి వర్మ గారు. తను చాలా చాలా అందంగా అభినయించింది, అందంగా నృత్య భంగిమలు కూడా సమకూర్చింది ఈ పాటలో. ఈ ప్రత్యేక గీతం ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను థియేట్రికల్ వర్షన్ ద్వారా. ఇది కూడా మీ అందరినీ కూడా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది నమ్ముతున్నాను. ప్రత్యేక గీతాలు నేను చాలా చాలా సినిమాల్లో, సుకుమార్ గారి సినిమాల్లో, చాలా సినిమాల్లో రాస్తూ వస్తున్నాను. ఆ ప్రత్యేక గీతాల ద్వారా సినిమాకి మరింత బలం, మరింత ఉత్సాహం, ఉత్తేజం కూడా సినిమాకి వస్తుంది. సినిమా విజయంలో ఒక కీలక పాత్ర కూడా ప్రత్యేక గీతాలు పోషిస్తాయి అని ఎన్నోసార్లు రుజువైంది. మరొక్కసారి అది రుజువు చేయడానికి మేము అన్ని బలమైన ఆయుధాలతో మేము ముందుకు వస్తున్నాం. ఈ న్యాయం చేరేది కూడా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రత్యేక గీతం మీకోసం ప్రత్యేకంగా మా ఇంట్లో విడుదల చేస్తున్నాం. అట్లాగే ఈ విడుదల కార్యక్రమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ విడుదల. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజే మా అబ్బాయి వనమాలికి వెళ్ళి దాన్ని కూర్చోబెట్టాం. ఇది ఒక ప్రత్యేకత అనమాట. ఈ రోజు వీడి పక్కన కూర్చోవడం అదొక ప్రత్యేకత. ప్రత్యేక గీతం ద్వారా ప్రత్యేక వ్యక్తి కూర్చున్నాడు. వీడి పెళ్లి సెప్టెంబర్ 4వ తేదీ. మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి వీళ్ళందరినీ, ఈ దంపతులను ఆశీర్వదించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సునీత గారి పాట పాడారు. సునీత గారు మా కలయికలో అప్పుడు మీరు శివభయ్య చెప్పినట్టుగా నీలి నీలి ఆకాశం అనే పాట సునీత గారు పాడారు, నేను రాశాను. అది దాదాపు ఒక 500 మిలియన్లు ఆ పాట మిలియన్లు వీక్షణలు పొందింది. అంత విజయం సాధించింది ఆ పాట కూడా. అట్లాగే మేము అదే ఆశతో, అదే ఆసక్తితో ఈ పాటను కూడా రూపకల్పన చేసాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ మీ ఆదరణను మేము అందరం కూడా అభ్యర్థిస్తూ ఈ పాటను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ పాటను మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించి 5 పాటలకు మంచి బాణీలు, మంచి నేపథ్య సంగీతం అందించిన, పాటలకు నేపథ్య సంగీతం అందించిన మహావీర్ ఎలేందర్ మీ అనుభవం చెప్పు క్లుప్తంగా.